హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో అనమాట. అండ్ వీడియోని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. ఓకే. అండ్ ఇప్పుడొచ్చేసి చాలామంది యూట్యూబ్‌లో వ్యూస్ అనేది రావట్లే వాళ్ళకి. అండ్ అదే ప్రాబ్లమ్ అయిపోతుంది. అండ్ చాలామంది కంటెంట్ క్రియేట్ చేస్తారు. కొంతమంది ఏందంటే మిక్స్డ్ వీడియోస్ చేస్తారు. ఓకేనా? స్టార్టింగ్ వ్యూస్ రావాలంటే చాలా సింపుల్‌గా తెప్పించుకోవచ్చనమాట. కొంచెం మిక్స్డ్ కంటెంట్ చేయాలి. మిక్స్డ్ కంటెంట్ అంటే అన్ని వీడియోస్ ఏదంటే అది అట్లా చేయొద్దు. జస్ట్ ఏదైనా మీరొకటి వ్లాగ్ అంటే ఒక వ్లాగ్‌లాగా చేయండి. వ్లాగ్స్ చేసుకోవచ్చు. అందులో ఏదైనా మీరు డిఫరెంట్ ఇంకోటి మిక్స్ చేయొచ్చనమాట. ఒక 2, 3 మిక్స్ చేయాలంతే. అన్నీ మిక్స్ చేయొద్దనమాట. ఓకేనా? 2, 3 మిక్స్ చేయాలి. దేనికైతే మనకి క్లిక్ అవుతుందో వీడియో అండ్ దాని రిలేటెడ్ అయితే మీరు చేయండి. అలా చేస్తేనే మీరు సక్సెస్ అవుతారు. అప్పుడే వ్యూస్ అనేదొస్తది. మీరు ఒకటే కంటెంట్ గూడా అంటే త్వరగా రావాలంటే కొంచెం మిక్స్‌డ్ చేయండి. కొంచెం లేట్‌గా రావాలంటే కంటెంట్ చేయాలి. మీరేదైనా ఒక కంటెంట్ చేసే వాళ్ళకి జల్దీ రావు వ్యూస్. లేటొస్తాయి వాళ్ళకి. అలా. మిక్స్‌డ్ చేసే వాళ్ళకి ఎవరో ఒకళ్ళు జూస్తారు ఆ వీడియో. అంటే కొందరిప్పుడు ఎగ్జాంపుల్ గేమింగ్. మీది ఒకటే ఛానెల్‌లో గేమింగ్ అప్‌లోడ్ చేయండి. అండ్ వ్లాగ్స్ చేస్తారు. అండ్ ఇంకోటి ఏదో ఒకటి ప్రాంక్ ఆ విధంగా. కొంచెం ఏందంటే వ్యూవర్స్ జల్దీ కనెక్ట్ అయిపోతారనమాట. గేమింగ్ చూసేవాళ్ళు టక్కున గేమింగ్ క్లిక్ చేసి చూస్తారు. లేదంటే మీరు నార్మల్‌గా ప్రాంక్ వీడియోస్ అనుకోండి. ప్రాంక్ వీడియోస్ క్లిక్ చేసి చూస్తారు. ఈ విధంగా. కనిపిస్తదనమాట. ఇంప్రెషన్స్ పంపిస్తదట్లా. కొంచెం కంటెంట్ చేసే వాళ్ళకి కొంచెం స్లో వస్తాయన్నమాట వ్యూస్. ఎందుకంటే అది క్లిక్ అవ్వాలి గదా వీడియో. కొంచెం లేట్ అయితది. 30 డేస్ పట్టొచ్చు అండ్ 100 డేస్ గూడా పట్టొచ్చనమాట. 200 డేస్ గూడా పట్టొచ్చు. చేస్తూనే ఉండాలనమాట. అండ్ కంటెంట్ చేసేవాళ్ళేందంటే ఒకటే టైమింగ్ సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? ఏదన్నా అంటే ఆ టైం అంటూ ఉండదు. మీరే సెట్ చేసుకోవాలి. ఆ టైమింగ్ అప్‌లోడ్ చేసే టైమింగ్ అనమాట. ఏదైనా ఒక టైమింగ్ సెట్ చేసి షెడ్యూల్ చేసేసిగా వీడియో డౌన్‌లోడ్ మొత్తం ఏదంటే అప్‌లోడ్ చేసి యూట్యూబ్‌లో షెడ్యూల్ చేసి పెట్టండి ఒక టైం అనేది. కరెక్ట్ ఆ టైంకి ఎగ్జాక్ట్ ఆ టైంకనేది అప్‌లోడ్ అయిపోతుందిగ. ఒక్కొక్కసారి వ్యూస్ రావరు. సారీ రావు మీకు. 1 వ్యూ వస్తది, 2 వ్యూ వస్తది. ఇదేంది వ్యూస్ ఏం రావట్లేవని ఇలా మీకు మళ్ళీ బ్యాకెళ్ళొద్దు మీరు. అప్‌లోడ్ చేస్తూనే ఉండాలి. మీ పని మీరు చేస్తూనే ఉండాలి. అది ఎప్పుడో ఒక్కసారి క్లిక్ అవుతుంది మీ వీడియో. అప్పుడే మీకు వ్యూస్ అనేది రావడం స్టార్ట్ అయితాయి ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకేమన్నా డౌట్స్ ఉంటే నాకు కింద వీడియోలో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి నాకు. నేను చిన్న చిన్న డౌట్స్ అన్నీ క్లియర్ చేశాననమాట. ఓకేనా? అండ్ నాకు కూడా ఒకటి తెలుగు టెక్ వాయిస్ సారీ తెలుగు టెక్ వాయిస్ అనే ఛానెల్ ఉండే. అందులో మొత్తం నేను జస్ట్ 1 మంత్‌ల 30,000 సబ్‌స్క్రైబర్స్ గెయిన్ చేసినాననమాట. అంటే 2018లో గాయ్స్ అది. 2018లో. అప్పుడు యూట్యూబర్స్ కూడా కొంచెం తక్కువ మందుండే. అంత కాంపిటీషన్ గూడా లేకపోతుండే అప్పుడు. ఇప్పుడైతే చాలా మంది యూట్యూబర్స్ అయిపోయారు. చాలా అంటే చాలా యూట్యూబర్స్ అయిపోయారు. అసలు ఎన్నో వేల వేల గేమింగ్ ఛానెల్‌లు అండ్ వ్లాగింగ్ ఛానెల్‌లు అసలు ఎవరు చూడాలో అర్థం కావట్లేదు. పాత వాళ్ళైతే ఎవరైతే ఉన్నారో కానీ వాళ్ళదే చూస్తున్నారనమాట అట్లా. ఇప్పుడు వ్యూస్ రావాలంటే ట్రెండింగ్ 2026 మాత్రం మీరు ట్రెండింగ్ టాపిక్ మీద వీడియోస్ చేయండి. అప్పుడే మీకు వ్యూస్ ఒస్తాయి. ఓకేనా? ట్రెండింగ్ టాపిక్ మీద ఏదైతే ట్రెండ్‌లో ఉంటుందో, ఆ టాపిక్ మీదే చేయండి. అప్పుడే మీకు వ్యూస్ ఒస్తాయి. ఇది 100% అండ్ అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో గూడా చూసుకున్నట్లయితే, ఏదైతే ట్రెండింగ్ టాపిక్ ఉందో, అదే టాపిక్ మీద ట్రెండ్ చేయాలి మీరు వీడియోస్. ఓకేనా? ట్రెండింగ్ ఉన్నవాళ్ళు, వాళ్ళు పాతది ఏది చేసినా గాని అది ట్రెండే అయిపోతుంది. కానీ మీలు కొత్త వాళ్ళైతే ట్రెండింగ్ టాపిక్ మీద చేస్తేనే మీకు వ్యూస్ ఒస్తాయి. ఓకేనా? ఇప్పుడు 2026లో. ఇప్పుడు యూట్యూబ్‌లో వీడియోస్ అయినా గాని ట్రెండింగ్ టాపిక్కే చేయాలి మీరు. ఓకేనా? అంటే మీరు వ్యూస్ రీచ్ అయ్యేదాకా. ఓకేనా? మీకు వ్యూస్ మంచిగొస్తున్నాయి, మంచిగా ఎంగేజ్ అవుతుందంటే అప్పుడు మీరు ఏ పాతదైనా చేయండి, ఏదైనా చేయండి. మీకు ఆటోమేటిక్ వ్యూస్ ఒస్తాయి. ఓకేనా? మీకు ఈ టిప్స్ నచ్చినట్లుంటే ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా గాని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఓకేనా? అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. బై.